ప్రభుత్వం కార్పొరేటర్ కొమ్ముకాస్తున్న విధానాన్ని మానుకోవాలని సిపిఐ నాయకులన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో వీధి కళాశాలను జనగణమనం రూపొందించిన కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలిపారు. అలాంటి పనులు చేస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పిఎల్ నరసింహులు గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సాంబశివ గారు, మదనపల్లి నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అక్కడ జరిగినటువంటి భూ లావాదేవీలు అవకతవకల వల్ల కొంతమంది అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు కలిసి ఆ ప్రభుత్వ రికార్డును పూర్తిగా దగ్ధం చేశారని ఈ రాష్ట్ర డీజీపీ గారు, సిఐడి చీఫ్ ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అక్కడే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా అగ్ని ప్రమాదాన్ని ఉద్దేశపూర్వకంగానే చేశారని తేల్చి చెప్పడం జరిగింది. ఆ మరుసటి రోజు రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 22A ఫైల్లో అవకతవకలు జరిగాయి. చాలా మంది పేదల భూములు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా సిసోడియా గారు కూడా తేల్చి చెప్పారు. అదే రోజు సిసోడియా గారికి దాదాపు 500 పైచిలకు అర్జీదారులు కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రమాద